వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ప్రధానంగా వచ్చేప్పటికి పంచాయతీ వార్డు కార్యదర్శుల సబ్ రిజిస్ట్రార్లుగా నియామకం ఓటీఎస్ పథకం అమలు కోసం అంటే ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. ఇక్కడ పంచాయతీ వార్డు కార్యదర్శులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారిని సబ్ రిజిస్ట్రార్గా నియామకం అంటూ ప్రధానంగా రావడం జరిగింది. సో రాష్ట్రంలో వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని అంటే ఓటీఎస్ అన్నమాట గ్రామాలు పట్టణాల్లో అమలు చేసేందుకు గ్రామ పంచాయతీ వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శులను ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్గా నియమించింది. సో ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉంటారో ఆయన ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగిందనమాట. ఇక గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకుంటున్న ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు వాటిపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఓటీఎస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సంబంధిత అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీరిని సబ్ రిజిస్ట్రార్గా ప్రభుత్వం నియమించిందనమాట. సో ఇది వచ్చేవాటికి మనకి ఎప్పటి నుంచో ఉందన్నమాట. దీని గురించి అయితే వీరికి సంబంధించి ప్రమోషన్స్ కూడా మనకి రావాల్సి ఉంది, అప్డేట్స్. అదేవిధంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఎవరైతే ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో 2 years కంప్లీట్ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలన్నమాట. అక్టోబర్ 2 నాటికి కంప్లీట్ అయిన సందర్భంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మనకి ఇంకా ఎటువంటి అప్డేట్స్ ప్రజెంట్ రాలేదు. దీనికి సంబంధించి అయితే ప్రక్రియ అయితే మొదలైందనమాట. అదేవిధంగా వీటి యొక్క బాధ్యత కూడా కంప్లీట్గా కలెక్టర్లకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో జరిగినటువంటి మీటింగ్స్లో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ టెస్టులో దాదాపుగా మ్యాక్సిమం మంది మెజారిటీ మంది అందరూ కూడా 80% అబవ్ అనమాట క్వాలిఫై అనేది అవ్వడం జరిగింది. సో వీరికి ఏ క్షణమైనా సరే ప్రొబేషన్ డిక్లరేషన్ చేసేసి రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శాలరీస్ కూడా ఇంక్రిమెంట్స్ అనేవి అన్నీ అమల్లోకి ఒకేసారి అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇంకా మనకి అదేవిధంగా వీటికి ప్రమోషన్స్కి సంబంధించి అప్డేట్స్ కూడా మనకు రావాల్సి ఉంది. ఇక వీరికి సీనియారిటీని బేస్ చేసుకొని త్వరలో ప్రమోషన్స్ కూడా సంబంధించి ఒక చార్ట్ అనేది జాబ్ చార్ట్ విధి విధానాలకు సంబంధించి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ప్రీవియస్గా వీడియోస్లో చెప్పినట్టు ఎగ్జాంపుల్ మహిళా కార్యదర్శి నుంచి ఎవరైతే మహిళా పోలీసుగా ప్రమోషన్ పొందారో మొదటిగా వీరే అనమాట గ్రామ వార్డు సచివాలయంలో ప్రమోషన్స్ సంబంధించి ఇక్కడి నుంచే మనకు రావడం జరిగింది అప్డేట్స్. ఇంకా వీరికి వచ్చేప్పటికి సుమారు వీరి యొక్క ప్రమోషన్ ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ మహిళా పోలీస్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, తర్వాత సిఐ అనమాట. ఈ స్థాయి వరకు వెళ్ళడానికి వారికి అవకాశం కల్పించారు అంటూ కూడా క్లియర్గా మనకు వచ్చినటువంటి అప్డేట్స్ కూడా ప్రీవియస్ వీడియోస్లో అందించడం జరిగింది. సో మన ప్రొబేషన్కి సంబంధించి అప్డేట్స్ ప్రజెంట్ రావాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రజెంట్ మొదలైందనమాట. సో ఇవన్నీ కూడా మనకి తెలిసి నెక్స్ట్ ఇయర్ అంటే 2022 కాడి నుంచి కూడా జనవరి నుంచి అమలు అయ్యే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి అప్డేట్స్ అన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.